బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాకు మద్దతు ప్రకటించింది ఆస్ట్రేలియా. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ఆయన మద్దతు ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఇండియన్స్ కు వ్యతిరేకంగా, భారతీయులకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇండియన్స్ కు వ్యతిరేకంగా ఓ ఆస్ట్రేలియన్ సెనేటర్ జెసింటా ప్రిన్స్ కామెంట్స్ చేశారు. సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవాలి. సెనేటర్ జెసింటా ప్రిన్స్ కామెంట్స్ పై ప్రధాని ఆల్బనీస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఇండియాకు క్షమాపణ చెప్పాలన్నారు ఆల్బనీస్. తమకు ఓట్లు పడేలా భారతీయ వలసదారులను రప్పిస్తున్నారని ఆల్బనీస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు జెసింటా ప్రిన్స్. జెసింటా వ్యాఖ్యలపై ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సీరియస్ అవుతోంది. అంటే ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ కమ్యూనిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఇండియన్స్ కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు చేపట్టారు ఆస్ట్రేలియన్లు. మరి ముఖ్యంగా మొత్తం తిప్పి కొడితే 8,000 మంది ఉండరు అక్కడ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో దాదాపు 9 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆ 8,000 మంది అంటే కనుక ఇలా ఆందోళనకు దిగిన వారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహించింది కూడా ఒక డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఎందుకు ఇటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు అనే అంశానికి సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఆల్బనీస్ థామస్ అంటూ ఉంటారు ఆయన్ని. ఆల్బనీస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్బనీస్ యాంథనీ అంటూ ఉంటారు ఆయన్ని. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఎందుకు ఇలా రోడ్ల మీదకి వచ్చారని చెప్పి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక వాళ్ళ ప్రధానమైన బాధ ఏంటంటే కనుక ఇన్నాళ్ళు ఎప్పుడు లేనిది ఇప్పుడే వీళ్ళకి ఎందుకు గోల ఎక్కువైపోతుందంటే, ఎక్కడో చోట వీళ్ళు ఆ సోకాల్డ్ G7 కూడా కాదు, యూరోప్కి సంబంధించి, ఎగ్జాక్ట్లీ యూరోపియన్ కంట్రీస్లో ప్రప్రథమంగా వినిపించే పేరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఆస్ట్రేలియాకు సంబంధించి. ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఎందుకు ఈ విధమైన నిరసన వ్యక్తమవుతుందనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఇన్నాళ్ళు కూడా అక్కడ భారత వలసదారుల సంఖ్య చాలా తక్కువ ఉంది. బట్ క్రమేపీ పెరిగింది. ఎంతలా పెరిగిందంటే కనుక అఫ్కోర్స్ 2019-20 ఆ క్రమంలో కాస్త తగ్గింది. బట్ ఆ హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ కూడా ఇటు భారతీయులు ఆస్ట్రేలియాకు వెళ్తున్న వలసదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ఈ క్రమంలోనే మీరు చూడొచ్చు, మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ మాస్ ఇమిగ్రేషన్ నౌ, ఇట్స్ టైమ్ టు పుట్ ఆస్ట్రేలియన్ ఫస్ట్ అంటే మీకు గుర్తుందా, అమెరికా కూడా అంతే కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ కూడా ఇటు ట్రంప్ కాల్ ఇచ్చిన సందర్భం. ఆ నేపథ్యంలోనే కదా ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. ట్రంప్ ఏం చెప్పుకొచ్చాడు, అమెరికాను మళ్ళీ గ్రేట్గా నేను అమెరికాను మళ్ళీ నేను చాలా గొప్ప దేశంగా మరల్చుతాను అన్నట్టు అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన సందర్భం ఉంది కదా. సో ప్రస్తుతం ఆస్ట్రేలియాకి సంబంధించి అయితే అక్కడ ఎన్నికలు కాకుండా ఒక క్యాంపెయిన్ ప్రారంభించారు. తిప్పి కొడితే 8,000 మంది అంతే వాళ్ళు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ 8,000 మంది చేసిన ఆ ఉద్యమాన్ని, సోకాల్డ్ ఉద్యమాన్ని, ఆ ఆందోళనను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో జరిగిపోతుంది ఆస్ట్రేలియాలో అనే భయం ఏర్పడేలా సృష్టించడం జరుగుతోంది. దీని వెనకాల ఎవరున్నారు అనేది బహుశా కొద్ది రోజుల్లో నిగ్గు తేలే అంశం. కొన్ని రోజుల్లో తేలిపోవచ్చు కాక. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఏదో అంటూ ఉంటారు కదా, చినుకు కలిసి పెద్ద ఉప్పెనైంది, పెద్ద వరద అయిందంటూ కూడా. సో అలా మారుతుందా? అందుకే అక్కడ ఆల్బనీస్ ప్రభుత్వం దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తోంది, అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇటు ఎప్పుడైతే సెనేటర్ అటువంటి వ్యాఖ్యలు చేశారో వెంటనే ఆ సెనేటర్ క్షమాపణ చెప్పాలని ఆల్బనీస్ యాంథనీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఆస్ట్రేలియన్ ప్రధాని. ఈ నేపథ్యంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఇండియాకు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారు అనేది అర్థమవుతోంది. మద్దతు ఇన్ ద సెన్స్ వాళ్ళ ఏడుపు ఏంటంటే, అంటే ఈ సెనేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏడుపు ఏంటంటే, ఈ ఆల్బనీస్ ఇటు భారతీయుడిని ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చేస్తున్నాడు ఇటు ఆస్ట్రేలియాకు, పెద్ద సంఖ్యలో భారతీయుడిని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చి ఓట్లలా మార్చుకుంటున్నాడు, అందుకే గెలిచేయడం జరుగుతోంది అనేది అక్కడ సెనేటర్ పార్టీకి సంబంధించిన ఏడుపు. ఈ క్రమంలోనే అసలు ఏ సంఖ్యలో పెరిగిపోయారు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మాట్లాడుకుందాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్లోకి సిద్ధం కాబోతున్నారు. అంతకన్నా ముందు అక్కడ ఎటువంటి ఆందోళన జరుగుతున్నా అనేది ఒకసారి చూద్దాం.
చూసారుగా అక్కడ ఆందోళన ఏ స్థాయిలో ఉంది అనేది. ఆస్ట్రేలియాను మళ్ళీ గొప్పగా తీసుకురావాలి, గొప్పగా మార్చాలి, మరల్చాలి అనేది వాళ్ళ కాల్ అక్కడ. సో ఈ నేపథ్యంలో ఇటు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ రియాక్ట్ అయ్యారు. ఆల్బనీస్ యాంథోనీ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. Well, people in the Indian community are hurting, and it is important to make clear my position, which is that the Indian Australian community has made our nation stronger. They contribute to our economy, our communities. They're a vital part of modern Australia. And I just say to the Indian community, you're valued, you're welcome here, you make our country stronger by being here. And thank you for everything that you do to make Australia a better place. We're focused on delivering for people. The coalition seem to be just focused on themselves. The comments are not true that the Senator made. And of course, she should apologise for the hurt that has been caused. And her own colleagues are saying that. But even more importantly, leaders in the community are asking for that as well. This is how Australians really feel. రైట్, అది ఆయన రియాక్షన్. మరి ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఆస్ట్రేలియా ఇటు అపోజిషన్గా మాట్లాడుకున్న పార్టీలు కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారతీయులు నిజంగా సేఫ్ అయినా? ఇటు ఆల్బనీస్ ఆ స్థాయిలో మద్దతు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయా? ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.